वाशी द्यावं लागतं वाशी द्यावं మాకు ఎవరు ఇట్లాంటి సాయం చేయలేదు. వీళ్ళు చేసిన చైర్మన్ సార్కి నండ్రి. మేము ఎందుకంటే 4 జనాలు మమ్మల్ని తోడుకొని వచ్చి భోజనం పెట్టి కడుపు నిండా మాకు ఫ్రీ బండి దానం చేసిండేది. మా ఊర్లో ఖర్చు పెట్టాలంటే ఎట్లా 10,000 15,000 పైన అయి ఉండేది. మాకు ఇప్పుడు 5,000లోనే అయిపోయింది స్వామి. మాకు మీకు నండ్రి. పైసా అట్లా మేము కుప్పం ఉండేది. మేము కుప్పంలో ఎన్నోసారి మాల వేస్తుంటాం. మాకు ఎవరు అట్లా హెల్ప్ చేయలేదు. మేమే ఖర్చు పెట్టుకొని మేమే పోయిందని చెప్పి మాకు ఎవరు చేయలేదు. కుప్పం నుంచి కూడా రప్పించి మన చైర్మన్ గారు మాకు పంపుతూ ఉన్నారు. దానికి మాకు కొద్దిగా పంపుతూ ఉంటారు. ఇంకా బాగా చూడాలి సార్.
మంచి ఫుడ్ కడుపు నిండా చాలని చెప్పేది డబ్బులు కాదు శక్తి అన్నమే. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరంలో ఇట్లా జరిగితే ఇంకా మేము ఏడమే గుర్తుపెట్టుకుంటాం శక్తి. కాకుండా ప్రతిసారి మా చైర్మన్ గారు వాళ్ళ చేతి నుంచి మాకు సహాయం చేస్తూ ఉండాలని ఆ దేవుడు కృతజ్ఞతలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. అట్లే కాదు మమ్మల్ని కూడా అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని అయ్యప్ప స్వామి మాలలు వేసేకి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, కొప్పం నుంచి వచ్చిన్నారు, వీకోట నుంచి వచ్చిన్నారు, పౌర్ణూరు నుంచి వచ్చిన్నారు, చిత్తూరు నుంచి కొద్దిరు, అట్లా ఒక 4 జాగాల నుంచి ఆయప్ప మమ్మల్ని బతిమాలి పిలిపించుకొని వచ్చి ఎక్కడెక్కడి నుంచి పిలిపించుకొని వచ్చి డైలీ అన్నదానం వేసి మాల వేపించి బస్సు టికెట్లు వాళ్తే ఆయప్ప కృతజ్ఞతగా మేము పోయి క్షేమంగా రావాలని ఆయప్పని మేము కోరుకుంటున్నాం. అలాగే పోవాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు మా తరఫున ఆయప్ప మమ్మల్ని హెల్ప్ చేస్తామంటే ఏదో వృత్త భక్తిగా రాముడికి చేసినట్టు మా సహాయం మేము కూడా ఆయప్పకి చేస్తాం. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో దాదాపు ఒక నెలగా మేము గంగమ్మ తరపున ఫ్రీగా వంశతిమాల వేసుకుని పిలుచుకొని పోతా ఉన్నాము. దాదాపు ఈ సంవత్సరం 750 మందిని పిలుచుకొని పోయినాము. కానీ 750 మందిని పిలుచుకొని పోయినప్పుడు మాకు సంతోషం లేదు. కానీ వీళ్ళని 50 మందిని పిలుచుకొని పోయింది మేము మీద కోటి పుణ్యం చేసినట్లు మాకు ఆనందంగా ఉండాలి. మాకు వీళ్ళు భక్తి చూసి నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. వీళ్ళు ఇంత భక్తిగా ఉంటారని మాకు కూడా తెలియదు. వీళ్ళు ఇంత భక్తిగా ఉండి ఈ వంశతి గుడికి మేము వస్తాం సమయం మేము మాలేసుకొని పోతాంటే మాకు చాలా సంతోషమైంది. మా గంగమ్మ పిలుచుకొచ్చింది అనుకునేసి వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే మేము ఓకే పోండి అని చెప్పేసినాము. మాకు చాలా మనసు తృప్తిగా ఉంది. ఈ సంవత్సరం మేము వాళ్ళని ఆడ మంచి గుడి కింద పిలుచుకొని పోవాలనిపించింది కాబట్టి ఈ సంవత్సరం కాలేదు. వచ్చే సంవత్సరం వాళ్ళని పిలుచుకొని పోతాము. వాళ్ళకి ఏమన్నా సాయం కావాలంటే మా గుడి తరఫున మేము ముందుకు పోతాము. వీళ్ళు వచ్చి మాల వేసుకొని ఇంత భక్తిగా వీళ్ళు ఉండే వాళ్ళకు వీళ్ళు బిడ్డ పాప ఆ గంగమ్మ మారమ్మ ఆశీర్వాదం ఎన్నేళ్ళు బాగుండాలనేసి మా గంగమ్మ గుడి తరఫున మేము కోరుకుంటాం.